అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా ప్రిపరేషన్లో స్పీడ్ పెంచారు. ఇప్పటికే స్టడీ హాళ్లు, లైబ్రరీలు పూర్తిగా గ్రూప్ 1 ప్రిపరేషన్ అభ్యర్థులతో నిండిపోయాయి. అయితే చదువుతున్నారు సరే, వాటిని ఏ మేరకు గుర్తుంచుకుంటున్నారు? సిలబస్ మొత్తం తిప్పేశారా? మార్క్ టెస్టులు రాస్తున్నారా? రాస్తే ఎన్ని మార్కులు వస్తున్నాయి? ఇంకా ప్రిపరేషన్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఏం పర్లేదు, సింపుల్ టిప్స్తో ప్రిలిమ్స్లో విజయం సాధించవచ్చు అంటున్న ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శశాంక్తో ప్రత్యేక ముఖాముఖి. అక్టోబర్ 16 గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష. చాలా ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష జరుగుతుండడంతో యువత కుస్తీ పడుతోంది. అన్ని విషయాలను పక్కన పెట్టి ఈ పరీక్షకే ప్రాధాన్యమిస్తూ ప్రిపేర్ అవుతున్నారు. అయితే సమయం చాలా తక్కువగానే ఉంది. ఈ సమయాన్ని ఎలా సన్నద్ధం చేసుకోవాలి, గ్రూప్ 1 పరీక్షకు ఏ విధంగా ప్రిపేర్ కావాలనే విషయం పైన మనతో మాట్లాడేందుకు గ్రూప్ 1 అదేవిధంగా సివిల్స్ కోచింగ్ శిక్షణ నిపుణులు, ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారు మనతో ఉన్నారు. శశాంక్ గారు, ప్రిలిమ్స్ సుమారు 15 వారాల సమయం ఉంది. అంటే ఇప్పటికే దాదాపుగా 3 నెలలకు పైగా కొంత ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ మిగిలిన సమయం చాలా కీలకం. ఈ క్రూషియల్ టైంను ఎలా, అంటే టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ముఖ్యంగా ఎలా విభజన, అంటే సబ్జెక్టుల వారీగా లేదా సిలబస్ వారీగా ఎలా విభజించుకుంటే బాగుంటుంది? రైట్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్గా మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ టీఎస్పీఎస్సీ చాలా కాలం తర్వాత రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్. సో దీనికి మనం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన అభ్యర్థులతో పాటు కేవలం గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అయిన అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సిలబస్ పైన ఒక సమగ్రమైన అవగాహన పెంచుకోవాలి. నంబర్ 1, సిలబస్లో ఈ అంశాలను ఎందుకు పొందుపరిచారు అనేది కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉండాలి. దెన్ ఆ సిలబస్ని సబ్జెక్ట్ వారీగా యాజ్ వెల్ యాజ్ వాళ్ళ డే వైజ్ ప్లానింగ్ అనేది పెంపొందించుకుంటూ ముందుకు సాగాలి. యాజ్ వీ హ్యావ్ అ పాజిటివ్ ఆఫ్ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు ఇతరుల టైం టేబుల్ని తీసుకోవడం లేదా మిగతా వాళ్ళతో టైం టేబుల్ చేసుకొని అది ఫాలో అవుతూ ఉంటారు. యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్? రైట్ ప్లానింగ్, రైట్ స్ట్రాటజీ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. ఈ 3 చేయడానికి మీకు ఫస్ట్ టెస్ట్ ఏంటంటే మీ సొంత టైం టేబుల్ మీరు చేసుకోవడం. మీ సొంత టైం టేబుల్ని మీరు చేసుకొని ఆ డిసిప్లిన్తో మీరు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మన టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ డే వైజ్ టైం టేబుల్ ఎలా చేసుకోవాలి, సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ ఎలా చేసుకోవాలని చాలామంది అభ్యర్థుల్లో ఉండే సందిగ్ధత. సో ఇప్పుడున్న 3 to 4 months డ్యూరేషన్ని మీరు ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా. మీ డేలో ఒక పర్టిక్యులర్ అంశాన్ని, వెదర్ ఇట్ ఈస్ ఎనీ పర్టిక్యులర్ సబ్జెక్ట్ని ఎంచుకొని 1/2 of the day you will cater to that subject. సో ఒక పర్టికులర్ డేని మనం ఒక అభ్యర్థిగా ఎలా ప్లాన్ చేసుకోవాలనేది చాలా కీలకం అండి. సో మనకు డేలో యావరేజ్గా 10 to 12 hours టైం మనం కేటాయించడం అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. సో దానికి ఒక ఎవ్రీ డే యూ ట్రై టు కేటగరైజ్ ద డే ఇన్ సచ్ అ మేనర్ దట్ యూ కవర్ 2 subjects. అట్లీస్ట్ ఒక 2 సబ్జెక్టులను మనం కవర్ చేసుకునేటట్టు మన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. వన్ హాఫ్ ఆఫ్ ద డే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిస్టరీ అనే సబ్జెక్ట్ని ఎంచుకున్నారు. ఆ హిస్టరీ సబ్జెక్ట్ని కవర్ చేసి వన్స్ దట్ సబ్జెక్ట్ ఇస్ కవర్డ్ దానిపైన ఒక టెస్ట్ రాయండి. ఒక మాక్ టెస్ట్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కానీ మీరు సాల్వ్ చేయడం చేయండి. దెన్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే ఇంకో సబ్జెక్ట్ ఎంచుకోండి, పాలిటీయా, జాగ్రఫియా, ఎకానమీ, అది మీ ఇష్టం. అది ఎంచుకొని దానిపైన కూడా సేమ్ ప్రణాళికని ఉపయోగించి ట్రై టు రైట్ ద మాక్ టెస్ట్. ఇదే కాకుండా డైలీ ఒక న్యూస్ పేపర్, ఈనాడు లాంటి న్యూస్ పేపర్ కానీ, అలాగే ఇంగ్లీష్కి ఒక ఇంగ్లీష్ డైలీ యూటిలైజ్ చేసుకొని మిగతా హాఫ్ ఆఫ్ ద డేని మీరు కరెంట్ అఫైర్స్ని మీ కోర్ సబ్జెక్ట్కి లింక్ చేయడానికి ఉపయోగించండి. సో ఇప్పుడు ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఎవ్రీ మూమెంట్ దట్ యూర్ స్పెండింగ్, దాని కాస్ట్ బెనిఫిట్ ఏంటి? మనం ఫోకస్ ఏరియాస్ పైన ఎక్కువ టైం కేటాయిస్తే మనకు దాని తగ్గట్టు రిజల్ట్ కూడా బెటర్గా ఉంటుంది. ఈ విధంగా మీరు టైం టేబుల్ రూపొందించుకోవాలి. సిలబస్ ఎలా కవర్ అవుతుంది అంటే గ్రూప్ 1 పరీక్ష రాష్ట్రంలో మొదటిసారిగా జరుగుతుంది. అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినప్పటికీ తెలంగాణ అంశాలు లేవు, కొంత సిలబస్లో మార్పులు జరిగాయి. అంటే సాధారణంగా అంటే ఇంతకుముందు పరీక్ష జరిగితేనేమో దాన్ని ఒక మోడల్గా తీసుకొని సిలబస్ ఈ విధంగా ఉంటుంది, ప్రశ్నలు ఇలా ఉంటుందని ఒక అంచనా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పరీక్షను, ప్రశ్నపత్రాన్ని ఎలా అంచనా వేయొచ్చు, ముఖ్యంగా అదే ఈ సిలబస్ను ఏళ్ళ నుంచి ఎలా వస్తుందని ఎలా కవర్ చేయడం ఎలా అంటారు? సరైన ప్రశ్న అండి. సో ప్రాథమికంగా మనం చూసుకోవాల్సింది యూపీఎస్సీ సిలబస్ అండి. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ మనం ఒక బెంచ్ మార్క్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎనీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీని బెంచ్ మార్క్గా తీసుకుంటుంది. ఇదే కాకుండా టీఎస్పీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షలు లేదా
గ్రూప్ 2 కానీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లైక్ దట్ వేరియస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఉన్నాయి. సో ఆ క్వశ్చన్ పేపర్స్ని మనం అధ్యయనం చేయాలి. అలాగే ఏపీపీఎస్సి రీసెంట్గా గ్రూప్ 1 పరీక్ష కూడా నిర్వహించింది 2 సార్లు. సో దాన్ని కూడా మనం ఒకసారి చూసుకొని జనరల్ స్టడీస్ అంశాలు ఏదైతే మన పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఇలాంటి అంశాలని మనం ఒకసారి అనాలిసిస్ చేసుకొని ప్రశ్నాపత్రాన్ని ఎలా డిజైన్ చేస్తున్నారు ఎగ్జామినర్ అనేది మనం చూసుకొని దాని తగ్గట్టు మనం ప్రిపేర్ అయితే బాగుంటుందండి. అంటే టీఎస్పీఎస్సి ప్రకటించిన సిలబస్లో ప్రధానంగా ఒక 13 అంశాలను ప్రస్తావించింది. అయితే అందులో చాలా ముఖ్యమైనవి ఏవి అంటే ఎక్కువగా మార్కులు వచ్చేటి, ఎక్కువగా ప్రశ్నలు కవర్ అయ్యే అంశాలు ఎందులో ఉంటాయి? సో సార్ మీరు చూసుకున్నట్టయితే చాలామంది అభ్యర్థులు కొన్ని సబ్జెక్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తమ ఇష్టాలు అయిష్టాలకు సంబంధించి కొంతమంది ఒక సబ్జెక్ట్ని మరీ ఎక్కువ టైమ్స్ కేటాయించడం, మిగతా సబ్జెక్ట్స్కి ఇగ్నోర్ చేయడం ఇలాంటిది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. సో ఒక బ్యాలెన్స్డ్ ప్రిపరేషన్, ఒక సమానత్వంతో ప్రతి అంశాన్ని హోలిస్టిక్ వ్యూ పాయింట్తో చూడాలి. కానీ కొన్ని ఇంపార్టెంట్ కోర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మన భారత రాజ్యాంగం అనగా పాలిటీ, అలాగే భూగోళ శాస్త్రం, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, దెన్ ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. దీంతో పాటు ప్రతి అంశాన్ని మనం కరెంట్ అఫైర్స్తోని లింక్ చేసుకొని ఈ పర్టికులర్ ఏరియాస్ పైన మనం ఫోకస్ చేస్తే డెఫినెట్గా మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, అదేవిధంగా భారత సంబంధించిన అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన అంశాలు, ఈ 5ంటిని ఎక్కువగా ప్రాధాన్యం అనుకున్నట్లయితే అంటే అన్ని అంశాలు ప్రాధాన్యమే, అన్నింటిలో కవర్ అవుతాయి. వీటిని పైన ఎక్కువగా పట్టు సాధించాలంటే ఎలా టైం మేనేజ్మెంట్ కానీ సిలబస్ మేనేజ్మెంట్ కానీ ఎలా చేసుకోవాలి ఈ ప్రత్యేకంగా వీటికి? సో ఈ కోర్ సబ్జెక్ట్స్ మనం ఏవైతే పేర్కొన్నామో వాటికి మనకు కొన్ని ప్రామాణికమైన సోర్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీకి మనం చూసుకుంటే లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మీకు తెలుగు అకాడమీ వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్పెషల్ ఎడిషన్స్ రిలీజ్ చేశారు. ఈ స్టాండర్డ్ సోర్సెస్ని మనం చూసుకోవాలి. హిస్టరీకి ఆర్ఎస్ శర్మ, ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఈ పుస్తకాలు. దెన్ మనం తెలంగాణ అంశాలకు చూసుకున్నట్టయితే మన తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణ బడ్జెట్, అలాంగ్ విత్ దట్ తెలుగు అకాడమీ పుస్తకాలు. మనము ప్రిలిమ్స్లో చూసుకుంటే తెలంగాణ మూవ్మెంట్ పైన మనకు సిలబస్లో లేదు. సో దిస్ ఈజ్ వన్ ఏరియా వేర్ యూ కెన్ యూటిలైజ్ యువర్ టైమ్ ఇన్ అ బెటర్ మేనర్. మనకు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ రిలేటెడ్ సోషియో ఎకనామిక్ పాలసీస్ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ విత్ సోషల్ పాలసీస్, ఈ అంశాలపైన మనం దృష్టి పెట్టడానికి మన ప్రాథమిక సోర్స్ ఏంటంటే మన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ దిస్ ఇయర్ యాజ్ వెల్ యాజ్ ఇయర్ 2015 స్టేట్ ఫార్మేషన్ తర్వాత మొట్టమొదటిగా రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో అది ఫాలో అయితే ఈ అంశాలపైన సమగ్రమైన అవగాహన స్టూడెంట్ పెంచుకోవచ్చు. అలాగే ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయడానికి వాళ్ళ కేపబిలిటీ బిల్డ్ అయి ఉంటుంది. అంటే మీరు చెప్పిన చాలా అంశాలు కూడా మీరు అన్నట్టే తెలుగు అకాడమీ పుస్తకాలు కావచ్చు, లేక ఇప్పటికే ప్రాచుర్యంలో ఒక ప్రామాణికంగా ఉన్న పుస్తకాలు కావచ్చు, అవన్నీ ఉన్నాయి. అయితే కరెంట్ అఫైర్స్ ఎలా అనేది చాలా మందిలో కన్ఫ్యూజన్. అంటే కరెంట్ అఫైర్స్కు రకరకాల అంటే దాని పరిధి కూడా ఎంతవరకు ఉంటుంది? ఎంత కరెంట్ అఫైర్స్ అంటే ఒక గత ఏడాది కాలం గానా, 2 ఏళ్ళు గానా, నెలలు గానా, ఆ పరిధి ఎలా ఉంటుంది, దాని విస్తృతి ఎలా ఉంటుంది? రైట్ అండి, చాలామంది స్టూడెంట్స్కి ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. కరెంట్ అఫైర్స్ అనగానే ఒక బూచిగా చూస్తుంటారు. కరెంట్ అఫైర్స్ అనేది ప్రత్యేకమైన సబ్జెక్ట్ కాదండి. నంబర్ 1, ప్రతి కోర్ సబ్జెక్ట్లో మనం ఇందాక డిస్కస్ చేసిన పాలిటీ కానీ, ఎకానమీ కానీ, లేదా ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకాలజీ ఇలాంటి కోర్ సబ్జెక్ట్స్కి లింక్ చేసి కరెంట్ అఫైర్స్ని మనం చదవాలి. మనం చేసుకున్న నోట్స్ కూడా ఎలాగ ఉండాలంటే కరెంట్ అఫైర్స్ నుంచి కోర్ ఆస్పెక్ట్స్కి లింక్ చేసి మీరు పాలిటీ నోట్స్ చేసుకుంటారు, దాంట్లోనే రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి అవి మనం యాడ్ చేసుకోవాలి. సేమ్ ఇస్ ద కేస్ ఫర్ ఎకానమీ అండ్ అదర్ సబ్జెక్ట్స్. ఇదే కాకుండా మనం ఏం సోర్సెస్ రెఫర్ చేయాలి కరెంట్ అఫైర్స్ అనేది ఒక పెద్ద ప్రశ్న చాలామంది అభ్యర్థులకు. దీనికి సింపుల్గా ఒక తెలుగు న్యూస్ పేపర్, ఈనాడు లాంటి ప్రామాణికమైన న్యూస్ పేపర్ ఒకటి చదవాలి. దాంతోపాటు ఒక ఇంగ్లీష్ డైలీ, వెదర్ ఇట్ ఈస్ ద హిందూ ఆర్ ఎనీ అదర్ న్యూస్ పేపర్ యూ కెన్ ఫాలో ఇట్. సో మనము ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివితే జాతీయ అంతర్జాతీయ సంబంధాల గురించి కానీ, జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి ఒక సమగ్రమైన అవగాహన మనకు నేషనల్ ఇంగ్లీష్ డైలీస్లో దొరుకుతుంది. మనకు రీజనల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ మన ఈనాడు న్యూస్ పేపర్లో అద్భుతంగా మంచి వక్తలు, మంచి ఆథర్స్ పెంపొందించి రాస్తారు కాబట్టి ఆ సోర్సెస్ మనకు మోర్ దెన్ సఫిషియంట్. సో ఏ పీరియడ్ నుంచి తీసుకోవాలంటే మనం అట్లీస్ట్ ఒక 6 to 8 months, అంటే ఈ ఎగ్జామ్ అక్టోబర్ 16కి టీఎస్పీఎస్సీ వాళ్ళు డేట్ డిక్లేర్ చేశారు కాబట్టి మీరు జనవరి 2022, డిసెంబర్ లేదా జనవరి 2022 నుంచి ప్రిపేర్ అవుతే కరెంట్ అఫైర్స్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్. రైట్. అంటే మీరు అన్నట్టు అంటే కరెంట్ అఫైర్స్ కానీ, కోర్ సబ్జెక్ట్స్ కానీ
ఇప్పటికే అంటే చాలా చదువుతూ ఉన్నారు. అయితే ఒకసారి వెనక్కి చూసుకుంటే మళ్ళీ తమకు గుర్తు రావడం లేదని ఒక ఒత్తిడికి ఫీల్ అవుతున్నారు చాలా మంది కనిపిస్తున్నారు. కాబట్టి అది ప్రణాళిక ఎలా ఉండాలి అంటే ముఖ్యంగా వీటి విషయంలో నోట్స్ రాసుకోవాలంటారుగా, ఆ నోట్స్ రాసుకోవడం ఎలా అంటే చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ అంశాలను నోట్స్గా రాసుకుంటే రివిజన్ అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. రైట్ అండి. చాలామంది అభ్యర్థులు చేసే మిస్టేక్ ఏంటంటే చదువుకుంటూ వెళ్తారు. దిస్ ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ద టెస్ట్ ఆఫ్ హౌ మెనీ బుక్స్ దట్ యూ హ్యావ్ రెడ్. మీరు ఎన్ని పుస్తకాలు చదివారనేది ఇక్కడ ప్రామాణికం కాదండి. ఎంత చదివారు, ఆ చదివిన అంశాలని ఎంత బెటర్గా అండర్స్టాండ్ చేసుకున్నారనేది ఎగ్జామినేషన్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్ యూ ఆన్ దోస్ పారామీటర్స్. సో దీనికోసం ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నోట్ మేకింగ్ అండ్ దెన్ రివిజన్ అంటే పునశ్చరణ. సో ఈ నోట్ మేకింగ్ అనేది మనం ఎలా చేసుకోవాలంటే ప్రతి అంశాన్ని, సిలబస్లో ఉండే ప్రతి అంశాన్ని మనము అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఒక థీమాటిక్ అప్రోచ్, సిలబస్లో మీరు పాలిటీ సిలబస్ చూసుకున్నారనుకోండి, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థీమ్స్, సేమ్ ఇస్ ద కేస్ ఫర్ అదర్ సబ్జెక్ట్స్. ఆ థీమ్స్ని ఐడెంటిఫై చేసుకొని మీ నోట్స్ చేసుకోవాలి. ఇది కూడా మనం ఒక కరెంట్ అఫైర్స్ చూసుకున్నా, కోర్ సబ్జెక్ట్స్ చూసుకున్నా, ఒక పర్టికులర్ ఇష్యూ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ ప్రెజెంట్ ఇష్యూ కాంటెక్స్ట్ ఏంటిది, దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏమన్నా ఉన్నాయా, దాని ఇంప్లికేషన్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఏమైనా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఈ పర్టికులర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఈ ప్రకారం మనం చేసుకుంటే మన నోట్స్ మేకింగ్ అనేది చాలా ఈజీగా రెడీ అవుతుంది. అండ్ ఒక్కసారి మన సెల్ఫ్ నోట్స్ మనకు ఉంటే ఆ రివిజన్ చేయడం అనేది కూడా చాలా సులభంగా జరుగుతుంది. సో ఈ రివిజన్ చేయడము, నోట్స్ని చేసుకోవడం రెండు బ్యాలెన్స్డ్గా మనం చేసుకుంటే మనకు సక్సెస్ డెఫినెట్గా చేజెక్కించుకోగలుగుతాం.